సో డిసెంబర్లో వచ్చేసి మనకి ఈ P90 యొక్క స్కిన్ అయితే రాబోతుంది, అంటే ఇంక్యుబేటర్లో వస్తుంది. సో మీరైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవే అన్నమాట మన నెక్స్ట్ ఇంక్యుబేటర్, అంటే మనకు డిసెంబర్లో రాబోయే P90 యొక్క ఇంక్యుబేటర్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే ఎలాంటి గ్రాఫిక్స్ కాదు, సో ఇదైతే అఫీషియల్గా ఫ్రీ ఫైర్ నుంచి వచ్చింది. సో దీంట్లో వచ్చేసి మీకు క్లారిటీగా యాట్రిబ్యూట్స్ కనిపిస్తూనే ఉన్నాయి కదా, సో వాటిని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, సో మీకు అర్థం కూడా అవుతుంది కదా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి పైన మీరైతే చూసుకోవచ్చు, ఫస్ట్లో టాప్లో ఉంది కదా, సో దానికి వచ్చేసి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అలాగే సింగిల్ డ్యామేజ్ ఉంది. సో యామో వచ్చేసి ఒకటి మైనస్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టాప్లో ఉంటుంది. సో దీనికి వచ్చేసి 7 ఎవల్యూషన్ స్టోన్స్ అలాగే 3 వచ్చేసి బ్లూ ప్రింట్స్ కావాలి. సో ఇదైతే చాలా బాగుంటుంది. సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ అంటే, సో మనకు వచ్చేసి ఒకటి లక్ రాయల్ అంటే వెపన్ రాయల్ కూడా ఒకసారి వచ్చింది రీసెంట్గానే. సో సేమ్ అలాగే ఉంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్లో ఉంటే సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ అంటే మామూలుగా ఉండదు. అలాగే ఫ్రెండ్స్ మన సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి గన్ నేమ్ వచ్చేసి ద బీస్ట్. సో దీనికి వచ్చేసి అట్రిబ్యూట్స్ ఏంటంటే డబల్ డ్యామేజ్ ఉంది, సింగిల్ యాక్యురసీ, రీలోడ్ స్పీడ్ వచ్చేసి మైనస్ ఉంది. సో ఇది కూడా బాగానే ఉంది, బట్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే దీంట్లో లేదు. సో ఎలాగో మనకి SMGకి అయితే బాగానే ఉంటుంది రేట్ ఆఫ్ ఫైర్, పర్లేదు. సో డబల్ డ్యామేజ్ సింగిల్ యాక్యురసీ అంటే సో ఎనిమిని తొందరగా బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ వన్ చూసుకుంటే గన్ నేమ్ వచ్చేసి ప్యారడైజ్. సో దీని అట్రిబ్యూట్స్కి వచ్చేసి రీలోడ్ స్పీడ్ వచ్చేసి డబల్ ఉంది ఫ్రెండ్స్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది, రేంజ్ వచ్చేసి ఒకటి మైనస్ ఉంది ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు రేంజ్. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి దీన్ని పెట్టారు. సో అలాగే ఫ్రెండ్స్ మన లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి లాస్ట్లో ఉంటుంది కదా, సో ఆ గన్ నేమ్ వచ్చేసి లెజెండరీ ఫ్రెండ్స్. సో గన్ నేమే లెజెండరీ పెట్టేశారు. సో దీని అట్రిబ్యూట్స్కి వచ్చేసి మనకు వచ్చేసి డబల్ రేంజ్ ఉంది ఫ్రెండ్స్, అలాగే సింగిల్ డ్యామేజ్, రీలోడ్ స్పీడ్ వచ్చేసి మైనస్ పెట్టారు. సో ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. డబల్ రేంజ్ అంటే బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే మనకు టాప్లో ఫస్ట్లో ఉంటుంది కదా డబల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ యామో మైనస్, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అలాగే సింగిల్ డ్యామేజ్, సో హెడ్ పడితే మాత్రం మామూలుగా ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఈ 4 ఏ గన్ యొక్క అట్రిబ్యూట్స్ బాగా నచ్చాయి ఒక్కసారి కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన వీడియో టాపిక్ ఇంతే. సో మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.